దీపాలను వెలిగిస్తా ఉంటారు. ఇంకొక ఇక్కడ మనం ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. గుడికొచ్చిన ఎవ్వరు గూడా వేరే ఇతరవేవి మాట్లాడుకోవడాలు గానీ, చర్చించుకోవడాలు గానీ ఉండవు ఫ్రెండ్స్. గుడికి వచ్చిన దగ్గర నుంచి మా పంతులు గారు అందరికీ గూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి తారక మంత్రాన్ని నేర్పించారనమాట. దాదాపు అందరికీ వస్తది. రాని వాళ్ళకి గూడా అందరికి గూడా నేర్పించిండ్రనమాట. ఇక వచ్చిన దగ్గర నుంచి భక్తులు ఎవ్వరైతే వస్తారో గదా! ఎంటర్ అయితారు గదా! ఎంటర్ అయిన దగ్గర నుంచి గుడిలో రామనామ తారక స్మరణ తప్ప ఇంకొకటి ఏది ఉండదనమాట. ఏంటంటే మా పంతులు గారేమంటారంటే గుడి మన సమస్యలు ఏవి గూడా అట్లనే ఉంటాయి. అవి ఎట్టి పరిస్థితిలో వాటి గురించి మాట్లాడుకోవడానికి నాకు చాలా టైం ఉంటది. అట్లాంటిది గుడికొచ్చినప్పుడు రామనామ స్మరణ చేసినట్టయితే మనకున్న సమస్యలన్నీ గూడా పోతాయి గాబట్టి, రామనామ తారక మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు గూడా అనాలి అని చెప్తా ఉంటారనమాట. సో, అందుకని జెప్పేసి ప్రతి ఒక్కళ్ళు గూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ మంత్రాన్ని తప్ప ఇంకొక దాన్ని ఎవ్వరు మాట్లాడరు.